వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ. పిల్లల నుండి పెద్దల వరకు ఈ పండుగ కోసం ఎదురు చూస్తారు. ఈసారి మా చలపతి నగర్ కాలనీ యూత్ అంతా కలిసి వినాయకుడిని నిలబెట్టారు. మొత్తం వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. వినాయక చవితికి 2 రోజుల ముందు పందిరి కోసం రాటను నిలబెట్టారు. మండపాన్ని ఎంతో అందంగా అందరూ కలిసి అలంకరించారు. వినాయక చవితి రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 5 రోజుల పాటు పూజలు, భక్తి గీతాలు, ప్రసాదాలతో వీధంతా కలకలలాడింది. 3వ రోజు దీపోత్సవం నిర్వహించారు. అందమైన రంగవల్లులతో, దీపాలతో గణపయ్యకు పూజలు నిర్వహించారు. 4వ రోజు వీధిలోని ఆడవాళ్లంతా వరలక్ష్మీదేవికి కుంకుమార్చన నిర్వహించారు. 5వ రోజున అన్నదానాన్ని నిర్వహించారు. ఫస్ట్ టైం నేను ఈ భోజనాల్లో పన్నీర్ కర్రీని చూడటం. భోజనాన్ని చాలా బాగా చేయించారు. అదే రోజు సాయంత్రం వినాయకుడి లడ్డూని వేలం పాట పెట్టారు. మాకు కొత్తగా పెళ్ళయింది. స్వామివారికి మా వంతున ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. మేము వేలం పాటలో లడ్డూని గెలుచుకున్నాం. ఈవెంట్స్ అన్ని ఇంత బాగా చేసిన యూత్ కి మా కాలనీ తరపున మెమోస్ ని అవార్డ్స్ కింద ప్రెజెంట్ చేశారు. తర్వాత చిన్న పెద్ద అంతా ఆడి పాడి వినాయకుడిని ఊరేగించారు. ఆడవాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో ఊరేగింపులో స్టెప్పులు వేశారు. మళ్ళీ వినాయక చవితి వరకు నీ రాక కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తాము స్వామి, వెళ్ళిరా అంటూ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి సాగనంపారు. జీవీఎంసీ వాళ్ళు ఏర్పాటు చేసిన చోట బీచ్ లో నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఈ ఈవెంట్ ని ఇంత బాగా చేసిన చలపతి నగర్ యూత్ కి అభినందనలు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాం. మీ వీధిలో వినాయకుని విగ్రహాన్ని పెట్టారా? ఎలా సెలబ్రేట్ చేశారో కమెంట్స్ లో తెలియచేయండి. ఓం నమో విఘ్నరాజాయ నమః.